నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆమె ఒక ప్రశ్న ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. 4 గంటల సమయంలో చిలుకూరు నుండి సుష్మ ఫోన్ చేసి, అత్తయ్య గారు, నేను సుష్మను మాట్లాడుతున్నాను. రాత్రికి కాశీపతి గారు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు, మీరు వారికి వంట చేయబోకండి అని చెప్పినప్పటి నుండి కామాక్షి కోపంతో రగిలిపోతున్నది. విసురుగా భర్త దగ్గరికి వచ్చింది. మీరు వెంటనే ఫోన్ చేసి నాగోలు సంబంధం ఖాయం చేసుకున్నామని చెప్పండి. వీలైతే ఈరోజు రమ్మనమనండి, లగ్నాలు పెట్టించేద్దాము. అలాగే మన ఇంటి పురోహితుడు హరిగారిని కూడా రమ్మనండి. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, వాడి ప్రయాణం దగ్గరలోకి వచ్చింది అంది గొంతు పెంచి. ఏమిటి అంత హడావుడి? రాత్రికి ఒకసారి కాశీతో మాట్లాడి చెప్దాము. వాళ్ళకు కూడా మన నిర్ణయం చెప్తామన్నది రేపు కదా అన్నాడు ఆయన. వాడితో ఇంకా మాట్లాడేదేముంది? విసుగ్గా అంది. పెళ్లి చేసుకోవలసింది వాడు, వాడికి చెప్పకుండా ఎలా? ఏమిటా తొందర? వింతగా భార్యను చూస్తూ అన్నాడు. మీరు వాడిని వాడి ఇష్టాలకు వదిలేస్తే ఆ మొగుడు చచ్చిన దాన్ని తీసుకొచ్చి నా కోడలు అంటూ నెత్తిన పెట్టినా పెడతాడు. ఇప్పుడు తైమంటూ చిలుకూరు వెళ్ళినట్టే రేపు ఇంకేదో గుళ్ళ దండలు మార్చుకుని వచ్చినా వస్తారు. ఆ కిల్లాడి ఫోన్ చేసి, అత్తయ్య గారు, కాశీపతి మా ఇంటికి డిన్నర్కి వస్తున్నాడు, వంట చేయబోకండి అంటూ ఆర్డర్ వేసింది. వాడో మోగమొద్దు, అదేం చెప్పినా గంగిరెద్దులా తాలూపుతాడు. దాని వేషం చూస్తుంటేనే చిర్రెత్తుకొస్తోంది. అత్తయ్య గారు అప్పుడే బంధుత్వం కూడా కలిపేసింది. మొన్న ఎయిర్పోర్ట్లోనే పరిచయం అయిందని చెప్పాడు కదే, వారం రోజుల్లోనే ప్రేమలో పడి పెళ్లి దాకా పోతారనా అని భయం. కానీ ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారుగా, నాకైతే ఇప్పుడే పరిచయం అయిందని వాడు చెప్పే మాటలో నమ్మకమే లేదు అంది. ఇద్దరూ ఒక్క చోట ఉంటున్నారు, ఒకే రకం ఉద్యోగం, పరిచయం ఉండటంలో తప్పే ఉంది. కలివిడిగా తిరుగుతూ ఉండొచ్చు. అంతేగాని వాడు మాత్రం భర్త పోయిన అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడని నేను అనుకోను. అత్తయ్య గారు అనేది తప్పు మాటేం కాదు. ఇప్పుడు ఆడవాళ్ళంతా అందరికీ ఇంగ్లీష్లో ఆంటీలే. ఆ అమ్మాయి కాస్త అభిమానంతో తెలుగులో అని ఉంటుంది అన్నాడు, ఆమె కోపాన్ని తేలికపరుస్తున్నట్టుగా నవ్వుతూ. మీకు తెలియదు దాని భాగవతం, దాని వేషం, దాని మేకప్. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడే చూశానుగా. తెల్లనివన్నీ పాలనుకునే రోజులు కావివి. తర్వాత ఏమన్నా అయితే జీవితాంతం ఏడవలసి వస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యండి. వాడు చిన్నపిల్లాడేం కాదు, ఓ మాట చెప్పి నువ్వు అన్నట్టే చేద్దాం అన్నాడు. ఏమీ ఇష్టం, తండ్రి కొడుకులు ఇద్దరే. ఈ ఇంట నా మాటకు చిల్లిగా విలువ కూడా లేదు. చలపతిరావు గారింట్లో వారి అమ్మాయి చూడండి, ఎంత ముచ్చటగా సంసారపక్షంగా ఉందో. పేరు కూడా ఉమాదేవి, కాశీపతికి తగ్గ పేరు. నా అనుమానం ఇప్పటికే ఏదో పురుగు వాడి బుర్రలో దూరుంటుంది. ఆ అమ్మాయిని చూడరా అన్నా. ఓసారి చూసి తల వంచుకుని మొహం మొట్టమొట్లాడిస్తూ కూర్చున్నాడే కానీ మళ్ళా చూసినట్టు లేడు. ఇద్దరూ మాట్లాడుకుని ఉద్దేశాలు పంచుకోవటం ఇప్పుడు జరుగుతున్న తంతే కదా, అదీ లేదు. నాకు తెలుసు వాడు మన నెత్తిన బాంబు పేల్చేదాకా మీరు ఇలా మీనమేషాలు లెక్కేస్తూనే ఉంటారు అంది రుసరుసలాడుతూ. చూడు, పెళ్ళనేది పిల్లల ఆట కాదు. వాళ్ళ మనసు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఇవి తాతల కాలం నాటి రోజులు కావు అన్నాడు. ఆహా, అయితే వాడు ఆ మొగుడు చచ్చిన దాన్ని చేసుకుంటానంటే తల ఊపేస్తారా? మీకు తెలుసో తెలీదో, ఆవిడగారి తల్లి మలయాళ మాంత్రికురాలుట. వాళ్ళది ప్రేమ వివాహమేనట. ఏ కులమో ఏమిటో గొంతు పెంచి అరవటం మొదలుపెట్టింది. అలాంటి కుటుంబపు పిల్లని మన ఇంటి కోడలుగా తెచ్చుకుంటే నవ్వరు నలుగురును. వీడిని కాదన్న కీర్తి కూడా ఆ కుటుంబాల్లో పిల్లే కదా, చక్కగా ఉందని మురిసిపోతువే అన్నాడు. అప్పటికి వీళ్ళ సంగతి మనకు తెలిచావక అది ఎవరితోటో లేచిపోయేందుకు సిద్ధంగా ఉన్నదని కూడా తెలిసిందిగా. అందరే. నిజంగా తల్లి భయపడుతున్నట్లుగా కొడుకు నిర్ణయం తీసుకుంటే ఇంట్లో ఒక విస్ఫోటనం తప్పదు. ఆ సమస్యను పరిష్కరించడం అంత తేలిక కాదు. శూన్యంలోకి చూస్తున్నట్టుగా కళ్ళు తెరుచుకుని కూర్చున్నాడు విశ్వనాథం. భోజనం చేసిన సుష్మ తొందరగా కదలనివ్వకపోవడంతో కాశీపతి ఇంటికి వచ్చేటప్పటికి 10 దాటింది. అప్పటికే విశ్వనాథం నిద్రలోకి జారుకున్నాడు. ముభావంగా తలుపు తీసిన కామాక్షి మళ్ళీ మంచం ఎక్కింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర లేదు. ఉదయం 8 గంటల సమయంలో విశ్వనాథం స్నానం చేసి పట్టుపట్ట కట్టుకుని పూజ ప్రారంభిద్దామనుకుంటూ ఉండగా డైనింగ్ టేబుల్ మీద పెట్టిన సెల్ మోగింది.
అక్కడే కూర్చుని టిఫిన్ తింటున్న కాశీపతి దాన్ని చూసి, నానా నీకే, నాగోలు నుంచి చలపతిరావు గారు అన్నాడు తండ్రికి అందిస్తూ. మొన్న సాయంత్రమే కదా చూసొచ్చింది, 2-3 రోజుల్లో మన అభిప్రాయం చెప్తా ఉన్నాగా. విశ్వనాథం చిరాగ్గా హాల్లోకి వచ్చాడు. కామాక్షి అయితే వంటింట్లో స్టవ్ దగ్గర ఉన్నదల్లా చేతులు తుడుచుకుంటూ వెనుతిరిగింది, ఫోను నాగోలు నుంచి అన్న మాట వినగానే. ఎంతైనా ఆడపిల్ల తండ్రికి ఆదుర్దా ఉండదుటండి అంది. గుండెల్లో ముల్లులా సుష్మ గుచ్చుకుంటూ ఉండటం ఒకటైతే, ఆమెకు ఉమాదేవి ఎంతగానో నచ్చటం రెండోది. ఆ కుటుంబం చేసిన మర్యాదలకు సంతోషం ఇస్తుంది. ఆమె ఆ ఇంటి నుంచి బయట కాలు పెట్టకముందే ఆ అమ్మాయిని కోడలుగా ఊహించుకుంటూ ఓ నిశ్చయానికి కూడా వచ్చేసింది. మన అంగీకారాన్ని చెప్పేయండి, ముసలాయన సంతోషిస్తాడు అంది వంటింటి గడప దగ్గరే నిలబడి. కాశీపతి ఓ పక్కకు వెళ్ళి నించున్నాడు. తల్లి ఆదుర్ద అతడికి చిరాకు కలిగిస్తోంది. సుష్మ విషయం తేలిందాకా దాన్ని కాస్త పక్కన పెట్టాలనేది అతడి ఆలోచన. అందుకు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. ఒక్కోసారి సుష్మ చాలా దగ్గర దానిలా మాట్లాడుతుంది, మరుక్షణంలో వీరుస్తున్నట్టుగా ఏదో కుంటి కోత కూస్తుంది. నమస్కారం అండి, విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను. బావగారు, ఓ దుర్వార్త, రాత్రి మా అమ్మగారు పోయారండి అన్నాడు చలపతిరావు. అయ్యో అలాగా, ఏమైంది అంత సడన్గా? మొన్న మనందరితో పాటు కూర్చొని చక్కగా మాట్లాడారు అన్నాడు ఉక్కిరి బిక్కిరవుతూ విశ్వనాథం. అర్ధరాత్రి హార్ట్ అటాక్ వచ్చిందండి. డాక్టర్కి చూపించే వ్యవధి కూడా లేకుండా అంతా నిమిషాల్లో జరిగిపోయింది. 90 ఏళ్ళు కదా, తట్టుకోలేకపోయింది. చలపతిరావుకు దుఃఖం వెళ్ళికొస్తోంది. ఆమె ఎంత వయసు వచ్చిందైనా పోవటం బాధాకరమే. మీకు తెలియపరుద్దామని చేశాను. ఆయనకి ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా ఆ మాట అంటూ ఫోన్ ఆఫ్ చేశాడు. నీరసంగా వెనక్కి తిరిగాడు విశ్వనాథం. ఆ పరిస్థితుల్లో తను మాత్రం ఏం మాట్లాడగలడు? విషయం కామాక్షికి చెప్తే అయితే ఈ సంబంధము గంట కొట్టినట్లే అన్నమాట. ఆయనకు 7 ఊడి సూతకం, 6 నెలలలోపు ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు అంటారు కానీ ఆయన అందుకు అంగీకరిస్తాడో లేదో. కామాక్షి గొణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా చేసేదేముంది, మా చిన్నన్నయ్యను రమ్మనమందాం అంది. నేను వెళ్ళి ఒకసారి పలకరించి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నాడు చిన్నగా ఆమె వెనక్గా వచ్చి విశ్వనాథం. వెళ్ళాలనేమి లేదు, వెళ్తే వెళ్ళండి, అబ్బాయిని మాత్రం తీసుకుని వెళ్ళొద్దు. కాశీపతికి ఆ ముసలామె పోవటం, సుష్మ విషయంలో తన ఆలోచనలకు వెసులుబాటు దొరికినట్లుగా ఓ దీర్ఘ నిశ్వాసం విడిచి హాల్లో నుండి తన గదిలోకి వెళ్ళబోతూ, మా చిన్నన్నయ్య రమ్మందామన్న తల్లి మాట వింటూనే మళ్ళీ వంటింట్లోకి వచ్చాడు. అప్పుడే 10 రోజులైంది వచ్చి, ఇప్పుడు కొత్త సంబంధాలు వెతకటం అయ్యే పని కాదు. ఊరికినే ఇక్కడ కూర్చుని తింటూ తిరగటం దేనికి, సెలవు దండగ చేసుకుంటూ వెళ్ళి 6 నెలల తర్వాత వస్తాను. అప్పట్లోగా మళ్ళీ 2-3 సంబంధాలు చూసి అట్టి పెట్టండి. ఈసారి ఏదో ఒకటి నిర్ణయించుకుందాం అన్నాడు. అతని ఉద్దేశం ఈ సమయంలో సుష్మ విషయం తేల్చేసుకోవచ్చని. అసలెందుకురా ఈ గోలంతా, మామయ్యని రమ్మనమంటాను, వాడి కూతుర్ని చేసుకుందు గాని, దాని అందం ముందు ఎవ్వరూ సరిరారు అంది కాస్త మెరుస్తున్న కళ్ళతో. ఆమెకొకటి సంతోషంగా ఉంది, ఎదురుగా సుష్మను పెట్టుకుని మరొక సంబంధం వెతకడం దేనికి అని అననందుకు. అమ్మా, అది ఎంత అందగత్తైనా అవ్వచ్చు, చదువులేని దాన్ని చేసుకుని అమెరికా తీసుకువెళ్ళలేను. నా కాబోయే భార్య గురించి నాకు కొన్ని ఆశలుంటాయి, నా నెత్తిన ఎవరిని రుద్దొద్దమ్మా అన్నాడు. మళ్ళా ఆమె గుండెల్లో రాయిపడింది. అంటే ఆ మొగుడు చచ్చిన దాన్నే చేసుకోవాలనే వాడి ఆరాటం. గుండె దడదడలాడింది. తర్వాత ఓ గంటకి ఫోన్ చేసి సుష్మకు విషయం చెప్తే, మంచి సర్జన్ ఎవరన్నా దొరుకుతారేమో చూస్తానుండు, నుదుట 4 ఘాట్లు పెట్టి కాబోయే భార్య పేరు ఏమైనా బ్రహ్మ రాశాడేమో చూసి అందరి టెన్షన్లు తగ్గిస్తాడు అంది. నేను అమెరికా వెళ్ళిపోదామనుకుంటున్నాను, ఇక్కడ ఉండి అనవసరంగా సెలవు దండగ చేసుకోవటం దేనికి అన్నాడు. నీ రాకలో ప్రధాన అంశం పెళ్ళేనా? తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా గడపాలని మనసు కోరుకోవటం లేదా? నేనైతే సెలవంతా ఇక్కడే ఉండి అమ్మా నాన్నల ముఖాల్లో పూసే చిరునవ్వులు ఆస్వాదించాలని వచ్చాను అంది. నాకు 2 ముఖ్యమే అన్నాడు. మరి మొదటి దానికి ఎవరో గంట కొట్టారని రెండో దానికి నువ్వు కొడతానంటే ఎట్లా? అంటే పెళ్ళికి మహా ఆత్రపడుతున్నావు అన్నమాట. నేనేం తొందరపడటం లేదు. అయితే ఉండి వాళ్లతో హాయిగా గడుపు. మా వాళ్ళు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని సతాయిస్తున్నా నేను అంగీకరించడం లేదు అంది సీరియస్గా. అదే నీ తప్పు. జీవితంలో ప్రతి మనిషికి ఆడగాని మగగాని ఒక తోడు ఉండాలనేది నా భావన. తోడు అనుకోవటమే కాదు, అదొక థ్రిల్లు.
అదో పరంపర. నా వారు నా పిల్లలు ఉన్నారనుకోవటంలో ఉన్న ఆనందం ఒంటరితనంలో రాదు అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒక్కొక్కసారి కొందరికి అది దొరకని ద్రాక్షే అవుతుంది అంది. ఈ 10 రోజుల పరిచయంలో నాకు అర్థమైంది, సుషుమ అనే అమ్మాయికి అందని ద్రాక్ష అంటూ ఉండదనే. నీకేం ఎన్నైనా చెప్తావు. ఓ అందమైన ఆడపిల్లను బంగారు పళ్ళెంలో పెట్టి మీ వాళ్ళు నీకు ఇద్దామనుకోవటం అబద్ధం కాదు కదా. హాయిగా పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని చంకనేసుకుని విమానం ఎక్కు నవ్వింది. నిన్ను కూడా మీ వాళ్ళు ఓ మగమహారాజు దగ్గరకు చేర్చాలనే తహతహలాడుతున్నారు. గుర్తుంచుకుంటే మీ వాళ్ళ మాటను గౌరవించాలనే కోరిక నీలోనూ పుడితే పెడసరపు ఆలోచనలు మాయమవుతాయి. ఉండి ఉండి వెన్న ముద్దలను విసురుతూ ఉంటే ఒక్కటైనా తగలకపోతుందా అనేది అతడి ఆలోచన. ఆ సంగతి నాకు తెలుసు, కానీ మరొకసారి ఆ విషయాన్ని ఎత్తావంటే నా సామాన్లన్నీ సర్దుకునొచ్చి మీ ఇంట్లో తిష్ట వేస్తాను అంది పెద్దగా. వెంటనే వచ్చేయి అన్నాడు. చెప్పాను కదా నీ పేరు నచ్చలేదని. కిలకిలా నవ్వుతూ సెల్ ఆఫ్ చేసింది. మనం సుధాకర్ గారింటికి ఎన్నింటికి వెళ్ళాలి? ఫోన్ చేసి అడిగింది కాశీపతికి. వాడు ఆఫీసు నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి 7:30, 8 అవుతుంది. మనం 8ంటికి ఇంటి దగ్గర బయలుదేరదాము. వేగం పెట్టే కనుక 15 గంటల వెళ్తాం. ఓకే? అయితే ఒక పని చేద్దాము, నీ స్కూటర్ తీసుకుని 4ంటికల్లా మా ఇంటికి వచ్చేయి. సికింద్రాబాదు పాట్ బజార్లో కాలి పట్టాలు కొనుక్కోవాలి అంది. దానికోసం 4ంటికే బయలుదేరాలా? కౌశిక్, 4 కొట్లు తిరిగి చూడాలి కదా. ఈ ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళాలిగా. ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే నీకు ఇంకా కొంత టైం పడుతుందిగా. నీ అదృష్టం కొద్దీ అనుకున్న పని త్వరగా అయిపోతే దారిలో ఉన్న సంజీవయ్య పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు అంది. ఫోన్లో వినపడుతూ ఉంటేనే ఆమె నవ్వు అతడికి మరొక మాటకు అవకాశం ఇవ్వదు. అదే ఎదురుగా నిలబడి అయితే అలా నవ్వుతున్నప్పుడు ఆమె పెదవులు తప్ప కళ్ళకు మరేమీ కనపడవు. 4ంటికల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బయలుదేరుతూ తల్లికి చెప్పాడు, అమ్మ పనుండి వెళ్తున్నాను, సుధాకర్ రాత్రి భోజనానికి రమ్మన్నాడు, వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. నువ్వు అక్కడవేనా, ఆవిడ కూడా వస్తుందా అంది ముఖం చిట్లించి కామాక్షి. సుధాకర్ ఆమెకు తెలుసులే, ఇద్దరం కలిసే వెళ్తున్నాం. తల్లి వంక చూడకుండానే స్కూటర్ని ముందుకు దూకించాడు. కాశీపతి మోగించిన స్కూటర్ హారన్ వింటూనే బయటకు వచ్చింది సుషుమ. గులాబీ రంగు డ్రెస్సులో ఉన్న ఆమె ముందు నేటి ఏ సినీ తార నిలబడలేదని అనిపించింది. స్కూటర్ మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని కూర్చుని ఇక పద అన్నట్టుగా అతడి భుజం మీద తట్టింది. జుట్టును జడేసుకోకుండా వదిలేసి పైన ఓ రబ్బర్ బ్యాండ్ తగిలించింది. చున్నీని తలపై భుజాల మీదుగా కప్పుకుంది. స్ప్రే చేసుకున్న పెర్ఫ్యూమ్ కాశీపతికి మత్తెక్కిస్తోంది. ముందు ప్యారడైజ్ దగ్గర కామత్కి వెళ్దాము, చెరొక రవ్వట్టు తిందాము, 1 కప్పు కాఫీ తాగుదాం అన్నాడు కాశీపతి. నేను మసాలా దోశ తింటాను, నాకు కాఫీ ఇష్టం లేదు, టీ తాగుతాను అంది. నీ ఇష్టం, కామత్కైతే వెళ్తున్నాం కదా కాస్తంత ఎగతాళిగా అన్నాడు. పెద్దవాళ్ల మాట వినాలని బుద్ధుడైనా చెప్పింది, తప్పకుండా వెళ్దాం, నాకు ఆకలి అవుతుంది. హోటల్ ముందు దిగి లోపలికి వెళ్ళి ఏసీలో ఓ మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు. రవ్వ దోశ బాగుంటుందని ఇక్కడికి తీసుకొచ్చింది, మసాలా దోశ ఎక్కడైనా తినొచ్చు అన్నాడు ఆమెను చూస్తూ తన మాట వినమన్నట్టు. సరే అయితే నాకు అదే చెప్పు అంది. కూకట్పల్లి బస్టాండ్ ఎదురుగా ఓ చిన్న సందులో పుల్లట్లు వేస్తారు, హాయిగా నిలబడి తినేయటమే. దాని రుచి ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నన్ని రోజులు అక్కడికే వెళ్దామంటావు అన్నాడు. రేపే వెళ్దాం, ఆలస్యం దేనికి అంది. ఇంతలో రవ్వట్లు వచ్చాయి. నాకు వివాహ జీవితం అంటేనే తెలియదు, అందుకే నాకు ఇష్టమైన వాళ్లతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నమాట వాస్తవమే, కానీ అది కాలేదని మాత్రం వెళ్ళిపోవాలనుకోవటం లేదు. పెళ్ళి అవ్వాల్సినప్పుడు అవుతుంది, అప్పుడు వాడుకోవలసిన సెలవును ఇప్పుడు ఎందుకు వృధా చేయాలనే ఉద్దేశంతోనే నేను వెళ్తానంటున్నది అన్నాడు ఫోన్ సంభాషణకు తరువాయి భాగంగా. నిజమే కానీ అంటూ టేబుల్ మీద ఉన్న అతడి చేతి మీద తడుతూ, పెళ్లి చేసుకుంటే ఇంద్రలోకంలో కాలు పెట్టినట్టే అనుకుంటారు కొందరు, కానీ అది వివిధ రుచుల మిశ్రమం అని తర్వాత కానీ తెలీదు అంది. ఆ రుచే వేరు. వేప పువ్వు పచ్చడి తిన్నావా? ఎప్పుడైనా మా అమ్మ చేస్తుంది, మా తాతయ్య బామ్మల తద్దినాలప్పుడు. వేప పువ్వు కదా, పరమ చేదుగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటు పడ్డట్లే. కోపతాపాలు లేని కుటుంబం, నీరు నిండిన సరస్సే అవ్వచ్చు కానీ గోదావరి గలగలలు వినపడవు అందులో అన్నాడు.
రవ్వట్టు బాగానే ఉంది కానీ సాంబార్తో కలిపి తినటం నాకు నచ్చలేదు అంది కాశీపతి తింటున్న తీరు చూసి. అయినా నువ్వు తింటున్నావని తింటున్నాను అంది. అది కాదమ్మా, నీ కప్పులోది నువ్వు తింటే ఏం రుచి ఉంటుంది? మనం ఎదుటి వాళ్ళంత అందంగా కనపడటం. నా కప్పులో తీసుకొని చూడు ఎంత కమ్మగా ఉంటుందో కవ్విస్తున్నట్టుగా అన్నాడు. ఆమె చటుక్కున తన చేతిలోని స్పూనును అతడి ముందున్న కప్పులో సాంబార్ కొంచెం తీసుకుని నోట్లో పోసుకుంటూ, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వబోకు నాకు అంటూ అతడి చేతి మీదకిచ్చింది. అక్కడ గదిలో ఉన్న వాళ్ళంతా తలలు తిప్పి వేళనే చూసి ఎలా కెవ్వుమన్నాడు కాశీపతి. సరిగ్గా అప్పుడే ఆ గదిలోనే ఉన్న ఒక లావుపాటి ఆంటీ, సుజన్ లేవాలి, ఎగ్జిబిషన్కి వెళ్దాం, ఆలస్యం అవుతోంది అంది 10 ఏళ్ల కొడుకుతో. ఆ ఆంటీ మాట వింటూనే ఏదో గుర్తొచ్చిన వాడిలా కాశీపతి. 2 రోజులు బట్టి నిన్ను అడగాలని అనుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళా గుర్తుకొచ్చాడు వాడు. కాలిఫోర్నియాలో మా ఫ్రెండ్ ఒకసారి డిపార్ట్మెంటల్ స్టోర్లో కనపడి తను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. నీకు తెలుసా అని అడుగుదాం అనుకున్నా, మర్చిపోతున్నాను. అంత మతిమరుపు వస్తున్నదేమిటో అన్నాడు. 98.6 వరకు నార్మల్, అది దాటితేనే జ్వరం. నీ భార్యను నువ్వు గుర్తుపడుతున్నంతకాలం నీ జ్ఞాపక శక్తి నార్మలే, డోంట్ వర్రీ అంది మురిపంగా ఆమెనే చూస్తూ. నిన్నైతే మర్చిపోన్లే కానీ మీ ఆఫీస్లోనే పనిచేస్తున్న సృజన్ అనబడే సృజనారావు తెలుసా నీకు అడిగాడు. కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టుగా ఆగింది సుష్మ. ఇక్కడ వాడే అన్నాడు గుర్తు చేస్తున్నట్టు. ఆ జింబోగాడేనా? వాడెవడు? వాడికి నేను పెట్టిన పేర్లే. నీలాగానే పొడుగ్గా ఉంటాడు, తల మీద నొక్కులు నొక్కులు జుట్టేమో అరణ్యంలా పెరిగి అందులో ఏం జంతువులు తిరుగుతున్నాయో కూడా తెలియనంత భయంకరంగా ఉంటుంది. నవ్వు ఆపుకోలేకపోయాడు కాశీపతి. వాడే వాడే, మేమంతా మొత్తుకుంటూ ఉండేవాళ్ళం, అంటకత్తెర వేయించుకోరా అడ్డగాడిదా అని అన్నాడు. వాడొట్టి వెధవ కదా అంది సీరియస్గా మొహం పెట్టి. ఆమె మాటకు వాడి విషయం ఎందుకు కదిలించానా అన్నట్టు బిక్కమొహం వేశాడు కాశీపతి. సంవత్సరం క్రితం నా దగ్గరకు వచ్చి మనమిద్దరం ఒకచోటే పనిచేస్తున్నాము, దాదాపు ఒకే ఏరియాలో ఉంటున్నాము, నువ్వు ఒంటరి దానివి, నేను ఒంటరి వాణ్ణి, సహజీవనం చేద్దామా అన్నాడు అంది. ఉలిక్కి పడుతూ సుష్మ వంక చూశాడు కాశీపతి. మరొకసారి నాకు కనపడ్డావంటే చెప్పు తీసుకు కొడతానన్నాను. వాడి అదృష్టం, ఆ రోజు నేను జీన్స్ ప్యాంటు వేసుకుని బూట్లు వేసుకున్నా. నిజంగా కాలికి చెప్పే ఉన్నట్టయితే తీసుకొట్టు ఉండేదాన్ని. ఆ వెధవ కోసం బూటు విప్పే శ్రమ తీసుకోవటం ఇష్టం లేకపోయింది అంది నవ్వుతూనే. తర్వాత ఎప్పుడైనా ఎదురుపడ్డా మొహం తిప్పేసుకుని గదిలోకి దూరిపోతున్నాడు అంది. తనకు తెలుసు, వాడు కాలేజీలో చదువుతూ ఉండగానే ఓ అమ్మాయి జడ పట్టుకు లాగటంతో ఆ అమ్మాయి అన్నలు వాడిని పట్టుకుని చితకదన్నారు. ఆ విషయం ఇప్పుడు చెబితే సుష్మ అమెరికా వెళ్ళిన తర్వాత వాడి సీటు దగ్గరకల్లా వెళ్ళి అడిగినా అడుగుతుంది, అందుకే చెప్పలేదు. తర్వాత అరగంటకు పాట్ బజార్కి వెళ్ళారు ఇద్దరు. అన్నంత పని చేసింది. కాలి పట్టాల కోసం కాళ్ళు అరిగేలా అక్కడ షాపులన్నీ తిప్పింది. ఆ కొట్లలోని పిల్లగాళ్ళందరినీ నానాయాకి చేసింది. చివరికి తనకు నచ్చినవి కొని స్కూటర్ ఎక్కేటప్పటికి 7:30 అయింది. సరే, సంజీవయ్య పార్కుకు ప్రోగ్రాం మరొక రోజు పెట్టుకుందాంలే అంది ముక్తాయిస్తూ. వేప పువ్వు పచ్చడంటే ఇదే అంటూ నవ్వాడు కాశీపతి. బేబీ, అంకుల్కి ఆంటీకి నమస్తే చెప్పు సుధాకర్ చంకనున్న కూతురుతో అన్నాడు కాశీపతిని సుష్మను చూస్తూనే. అతడి భార్య రుక్మి ముందుకు ఒక అడుగు వేసి సుష్మ చేయి పట్టుకుని రండి అంది. నమస్తే అంకుల్, ఆంటీ అంది చేతులు జోడిస్తూ ఆ పిల్ల. చాలా హుషారుగా ఉంది. కత్తిరించిన జుట్టు, పచ్చటి రంగు, వెడల్పు ముఖం. సుష్మ ఆ అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని నీ పేరేమిటమ్మా అంది. మా అమ్మకు బబులు, మా నాన్నకు బేబీ. వెరీ నైస్, పేరంటే అలా ఉండాలి అంటూ కాశీపతిని చూస్తూ నవ్వింది. అతడికి అర్థమైంది ఆమె ఎందుకు అలా అందో. అంత లోపలికి వెళ్ళారు. రుక్మి మంచినీళ్ళు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది. ముందు నా టెన్షన్ను తీసేస్తే హాయిగా కబుర్లు చెప్తాను. కీర్తి ప్రేమికుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలని మనసు తహతహలాడుతోంది అంది సుష్మ సుధాకర్నే చూస్తూ. ప్రదీప్ చాలా మంచివాడు, ఒక్కళ్ళు కాదు 4 చెప్పారు అన్నాడు సుధాకర్. సుష్మ ముఖం ఆ మాటలకు వికసించింది. కానీ ఒక్కటే సమస్య, దాన్ని మనం ఎలా తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఏమిటది ఆత్రంగా అడిగింది కాస్తంత ముందుకు వంగి. అతని తండ్రి ఓ రౌడీ షీటర్ చెప్పాడు సుధాకర్. అంటే భయంగా సుధాకర్ని చూస్తూ అంది.
రౌడీ షీటర్ అంటే అతడి పేరు పోలీస్ స్టేషన్లో ఓ రౌడీగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ ఏరియాలో ఏ గొడవ జరిగినా ముందు అతన్ని స్టేషన్కి తీసుకువెళ్ళి విచారిస్తారు చెప్పాడు. ఏం చేసేలా అయ్యాడు? సుధాకర్ నవ్వాడు. దాదాగిరి. 10 మంది వెధవల్ని వెంటేసుకుని తిరుగుతూ జనాలను బెదిరించి తనకు కావలసిన పనులు చేసుకోవటం, అడ్డొచ్చిన వాళ్ళని తన్నటం, డబ్బులు తీసుకుని హత్యలు చేయటం, ఖాళీ స్థలాలు కబ్జా చేయటం, దొంగ డాక్యుమెంట్లు తయారు చేయటం, ఇతరుల ఆస్తులు తనవే అంటూ అమ్మేయటం. ఒక్కటనే ఉంది, ఏ చండాల పనైనా చెయ్యొచ్చు. భద్రుడు అనే పేరు జంట నగరాలలో అన్ని స్టేషన్లలోనూ ప్రసిద్ధే అన్నాడు. పోలీసులు అడ్డుకోరా? అడ్డుకుంటారు. అత్తారింటికి వెళ్ళినంత సంబరంగా జైలుకి వెళ్ళొస్తూ ఉంటాడు. చర్మం మందమైనప్పుడు అవి ఇవి మనసును తాకవు అన్నాడు. అతడి మాటలు వింటుకుంటే సుష్మ ముఖం నల్లబడిపోయింది. కాశీపతి ఆమెను సుధాకర్ను మార్చి మార్చి చూస్తున్నాడు. అతడికి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అంటే అలాంటి వాడి ఇంటికి కీర్తి కోడలుగా వెళ్ళేది? అసలు దానికి తెలుసా ఈ విషయం? ప్రదీప్ను చేసుకోవాలనుకుంటున్నది ఎవరు? అడిగాడు సుధాకర్. మా చెల్లెలు, బాబాయ్ కూతురు. అతడు అది ఒకచోటే పనిచేస్తున్నారు. పరిచయమై ప్రేమలో పడ్డారు. ఇంట్లో వాళ్ళకిష్టం లేకపోయినా అతడినే చేసుకోవాలనే పట్టు మీద ఉంది. బాబాయి పిన్ని పెద్ద సంకటంలో పడ్డారన్నమాట. ఏం చెయ్యాలో తెలియటం లేదు దిగులుగా అంది. రుక్మి నవ్వింది. మా వివాహం జరగటానికి ముందు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో అడగండి. ఎంతమందిని ఎదుర్కోవలసి వచ్చిందో కనుక్కోండి. ఎప్పటికీ ఆయన పూర్తిగా కోలుకున్నారని నేను అనుకోను అంది. కాశీపతి వాళ్ళ వివాహం సంగతి ముందే చెప్పి ఉండటంతో సుష్మకు కూడా తెలుసు ఆ విషయం. వారి తరపు వారు ఎవ్వరూ మా ఇంటికి రారు, వాళ్ళిళ్లకు మమ్మల్ని రానియరు అంది రుక్మి కాస్త దిగులుగా. నేను ముందే చెప్పాను సుధాకర్కి, తొందరపడుతున్నావేమో ఆలోచించుకుని అడుగు వేయమని. అయినా మొండిగా వివాహం చేసుకున్నారు అంది. మాటల మధ్య భోజనాలు అయ్యేటప్పటికి 10 దాటింది. తన కన్న కూతురు కాకపోయినా ఆ పాపను ఒళ్ళో పెట్టుకుని లాలిస్తూ భోజనం చేశాడు సుధాకర్. బయటకొచ్చారు ఇద్దరు. స్కూటర్ ఎక్కారు. కనీసం పాప కన్నా ఏమన్నా తీసుకొస్తే బాగుండేది అంది సుష్మ చెయ్యి ఊపుతూ పాప టాటా చెప్తూ ఉంటే. నాకు తట్టలేదు చిన్నగా అన్నాడు. నీకు మంచి పనులేవి తట్టవని నాకు తెలుసు చిలిపిగా నవ్వింది. ఇప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. రేపు ప్రోగ్రాం ఫిక్స్ చేద్దాం అన్నాడు కాస్త మెడ వెనక్కు తిప్పి. కీర్తి గురించి ఆలోచిస్తుంటేనే నా బుర్ర పగిలిపోతుంది. ఏ ప్రోగ్రాములు పెట్టద్దు అంది. దిగాలు పడి ఇంట్లో కూర్చుంటే సమస్యలు తీరిపోతాయా? తీరకపోవచ్చు కానీ అన్యమనస్కంగా బయట తిరిగితే చికాకే మిగిలేది. మరైతే ఏం చేయాలంటావు? రెట్టించాడు. తల పగిలి చేస్తున్నాను కదా, వచ్చి జెండు బాంబు రాస్తూ కూర్చో అంది. సడన్గా స్కూటర్కు బ్రేక్ వేశాడు. సుష్మ తూలి అతడి మీద పడ్డంత పనయింది. ఎందుకు ఆపావు? కోపంగా అడిగింది. మందుల షాప్ కనపడింది, జెండు బాంబు కొందామని ఎగతాళిగా అన్నాడు. సంతోషించారులే తెలివికి అంటూ భుజం మీద తట్టి పద పద అంది. మర్నాడు ఉదయం 8 గంటలప్పుడు కీర్తికి ఫోన్ చేసింది సుష్మ. ప్రదీప్ తండ్రి ఎలాంటివాడో తెలిసినప్పటి నుంచి ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. భయాలు మనసంతా ఆవరిస్తున్నాయి. రాత్రంతా కలత నిద్రే. దాన్ని ఎలా మార్చాలి? అసలు అలాంటి కుటుంబంలోకి ఎలా కాలు పెడుతుంది? ఎలా ఉండగలుగుతుంది? సంసార జీవితం సుఖంగా ఉండాలి అంటే మొగుడొక్కడే మంచివాడై ఉండటం కాదు, అత్తింటి సభ్యులంతా మంచివాళ్ళై ఉండాలి. అందరూ ఆమె రాకను ఆత్మీయంగా స్వాగతించాలి. కీర్తి, నీకు ప్రదీప్ తండ్రి గురించి తెలుసా అడిగింది. కీర్తి మాట్లాడలేదు. అతడి గురించి కొన్ని భయంకర నిజాలు రాత్రే తెలిసాయి. నీకంటే పెద్దదానిగా నీ సుఖాన్ని కోరి చెప్తున్నాను. నువ్వు ప్రదీప్ను మర్చిపోవాలి అంది అనునయంగా. అతడు ఒక గూండా. కీర్తి మాట్లాడలేదు. పెద్ద కబ్జాదారు. కీర్తి నుంచి సమాధానం లేదు. డబ్బులకు హత్యలు చేయటానికి కూడా వెనుకాడని మనిషి. 6 నెలలు జైలు, 6 నెలలు బెయిలే అతడి జీవితం. అలాంటి మనిషిని మీ మామగారు అంటూ ఎలా చెప్పుకుంటావు? సమాజంలో నీ పరువు ఏమవుతుంది? నీ గురించి నీ తల్లిదండ్రులు ఎంతగా క్షోభ చెందుతారో ఆలోచించావా? నేను ఆ ఇంటికి వెళ్తే కదా అక్క అవన్నీ ఆలోచించవలసింది అంది కీర్తి. మరి? విచిత్రంగా అడిగింది. నేను జీవితాన్ని పంచుకోబోతున్నది ప్రదీప్తో, ఉండబోయేది ప్రదీప్తో, అది అమెరికాలో. కీర్తి,
అతడి తండ్రి ఎంత క్రూరుడంటే అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా సహించలేడు. అతడికి తెలియకుండా మీరు వివాహం చేసుకుంటే ఇద్దరినీ కలిపి చంపేస్తాడు. అతని వల్ల కాదక్క. మేం వెళ్తున్నది కొన్ని వేల మైళ్ళ దూరానికి. నీకు తెలియని విషయం మరొకటి చెప్పమంటావా? అతడు హైదరాబాద్ వదిలి ఎక్కడికి రాలేడు. వారానికి 3 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. చాలా ధీమాగా అంది కీర్తి. సుష్మ చెల్లెల మాటలకు అవాక్కయింది. ఆమె మాటల్లో ఎక్కడా తొట్టుపాటు లేదు. ఇక కీర్తిని మార్చడం తన వల్ల అయ్యే పని కాకపోవచ్చు. చిరాగ్గా ఫోన్ పెట్టేసింది. మర్నాడు ఉదయం కాశీపతి ఫోన్ చేశాడు సుష్మకు. తలనొప్పి తగ్గిందా అడిగాడు. ఆహా, సీసాలో జెండుబామ్ అయ్యాక తగ్గింది. దట్ ఈజ్ ద స్పిరిట్. కీర్తి విషయంలో నాకు ఆలోచన వచ్చింది. నీకు నచ్చితే అమలు చేద్దాం అన్నాడు. ఏమిటది ఆత్రంగా అడిగింది. సాయంత్రం నెక్లెస్ రోడ్డుకు వెళ్తున్నాం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుస్తూ ఆ విషయమే చర్చించి ఓ నిర్ణయానికి వద్దాం అన్నాడు. స్కూటర్ తేవటం లేదా? తెచ్చి పార్కింగ్ స్లాట్లో పెట్టి కాళ్ళు నొప్పులు పుట్టిందాక తిరిగి మళ్ళీ దాన్ని ఎక్కేయటమే. ఎన్నింటికి వస్తున్నావు మా ఇంటికి? కీర్తి సంగతి ఏం చేస్తే బాగుంటుందో ఈ సాయంత్రమే తేల్చేయాలి అంది. పానీపూరి తినొద్దా? కొంటిగా అడిగాడు. మూడును బట్టి. మూడు మారితే ఎన్నైనా చెయ్యొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అన్న మాటే కదా. ఆలోచనలకు హద్దు ఆకాశమే. 4 గంటలకల్లా మీ ఇంటికి వస్తున్నాను. దారిలో మసాలా దోశ తినాలి అన్నాడు. తిండిపోతూ అంటూ పక్కపక్క నవ్వింది. సాయంత్రం 3 గంటల పైన అరగంట అయింది. ఆకాశాన మబ్బులు లేకపోయినా జనవరి ఎండ ఇంకా ఉధృతం కాలేదు. కాశీపతి బట్టలు మార్చుకుంటూ ఉండగానే తల్లి నిదురు చిట్లిస్తూ అప్పుడే ఎక్కడికి అంది. బయట పనుండి వెళ్తున్నాను, స్నేహితుడు రమ్మన్నాడు. మళ్ళా 10ంటికేనా రావటం? తల్లి మాట కాస్త ఇబ్బందిగా విన్నాడు. తల్లి వడ్డిస్తూ ఉంటే తినే అవకాశం అమెరికా వెళ్ళిన వాళ్లకు చాలా తక్కువసార్లు లభిస్తుంది. నేను కావాలని ఎప్పుడూ అలాంటి అవకాశాన్ని వదులుకోను అన్నాడు. మాయ మాటలు చెప్పొద్దు. నాన్న కూడా చక్కెర వ్యాధితో బాధపడుతున్నా ఎంత పొద్దుపోయినా నువ్వున్న ఈ 4 రోజులు నీతో కలిసే భోజనం చేయాలని అనుకుంటారు. అమ్మా, పెళ్ళంటూ నిశ్చయమైనట్లయితే మిత్రులంతా ఆ రోజు కలిసేవాళ్ళు. ఆ అవకాశం లేనప్పుడు నేనే వెళ్ళి వాళ్ళని కలవాల్సి వస్తోంది. నాన్నను నా కోసం ఆగమనొద్దు అన్నాడు. కామాక్షి మాట్లాడలేకపోయింది. నా బాధ ఏమీ లేదురా, ఇక్కడున్నప్పుడైనా నా చేతి వంటను వేడి వేడిగా తింటావని. ఆమె మాటల్లో ఆత్మీయత, బాధ ఇమిడి ఉన్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు నేను అలాగే అనుకుంటాను, కానీ వాళ్ళు వదిలిపెట్టరు. చాలా కాలం తర్వాత కలుస్తాం కనుక ఏ హోటల్లోనో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దాం అంటారు. ఎలా కాదను అన్నాడు. నా భయాలన్నీ ఏర్పడుతున్న కొత్త కొత్త స్నేహాలతోటే అంది. ఆమె ఆ మాట ఏ ఉద్దేశంతో అందో అర్థమైంది కాశీపతికి. ఓ మాట తాలెత్తి ఆమె వంక చూసి నవ్వేస్తూ స్కూటర్ స్టార్ట్ చేశాడు. కాశీపతి గేటు దాటగానే భర్త ముందుకు ఒడివడిగా వెళ్ళి, మనం చెప్పటం వాడు వినటం అయిపోయింది. మీ అలసే దానికి కారణం. వాడిప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాడు అంది ఆరోపిస్తున్నట్టు. ఉరుమి మంగళం మీద పడటం అంటే ఇదే. నువ్వు అడిగావు, వాడు చెప్పాడు. మధ్యలో నేనిచ్చిన అలసి ఉంది. అంతగా వాడు బయటకు వెళ్ళటం ఇష్టం లేకపోతే 2 పీకి బెడ్రూమ్లో కోలేసి తాళం వేయలేకపోయావా అన్నాడు నవ్వుతూ. అక్కడి నుంచి కామాక్షి లోపలికి విసిరిగా వెళ్ళిపోయింది, ఆయన ఎగతాళి మాటలు వినలేనట్లుగా. తర్వాత అరగంటకు సుష్మను తీసుకుని నెక్లెస్ రోడ్డు మీదకు వెళ్ళాడు కాశీపతి. పార్కింగ్లో స్కూటర్ పెట్టి కాలిబాట మీద నడవసాగారు. హుస్సేన్ సాగర్ నీరు కాస్త వాసనగా ఉన్నా వీస్తున్న చల్లటి గాలి హాయిగా ఉంది. దూరంగా కనపడుతున్న బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్కు వైపు ఎత్తుగా ఎగురుతున్న మువ్వన్నెల జెండా. పీపుల్స్ ప్లాజా దాటారు. ఏం చేద్దామంటావు కీర్తిని ఆత్రంగా అడిగింది. ఇక్కడ కాదు, ఇప్పుడు బాగా వెలుగుంది. లవ్ హైదరాబాద్ దగ్గర సెల్ఫీలు తీసుకుని లాన్లో కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు. అక్కడే ఎందుకు కూర్చోవాలి? ప్రేమల గురించి మాట్లాడుకునేందుకు అదే సరైన స్థలం కనుక ఓరగా ఆమెనే చూస్తూ అన్నాడు. ఓహో, విడాకుల గురించి మాట్లాడుకోవాలంటే ఇంకెక్కడ కూర్చోవాలో ఎగతాళిగా అడిగింది. ఇంకెక్కడ, ట్యాంకు బండి మీద. ఇద్దరిలో ఎవరైనా ఇవ్వటానికి పేచీ పెట్టారనుకో, హాయిగా నీళ్లల్లోకి తోసేసి చేతులు దులుపుకుంటే విడాకులు లభించినట్లే అన్నాడు. ఫైన్ యార్, 2 స్థలాలు నిర్ణయం అయ్యాయి కాబట్టి భవిష్యత్తుకు దిగులు లేదు.
ముందు ఫోటో దిగుదాం పదా. ఆలస్యం చేస్తున్న కొద్దీ మళ్ళీ నాకు తలనొప్పి వచ్చేలా ఉంది. నా వ్యానిటీలో జెండు బాంబు వేసుకొని రాలేదు. ఇద్దరూ గట్టు మీదకెక్కి లవ్ అన్న మాటల ముందు పక్కపక్కన నిలబడ్డారు. కాశీపతి 2 ఫోటోలు తీసిన తర్వాత సుష్మ 2 తీసింది. ఇద్దరూ అక్కడే 5 నిమిషాలు నిల్చుని పరిసరాలు చూసి అందంగా ఏర్పరిచిన రంగు టైల్స్ మీదుగా క్రిందకి లాన్లోకి వచ్చారు. ఎదురుగా ఉన్న పార్లర్కి వెళ్ళి 2 ఐస్ క్రీములు తెచ్చాడు కాశీపతి. పచ్చటి గడ్డిలో పక్కపక్కగా కూర్చున్నారు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.